పేద రోగుల కోసం ఏర్పాటు చేసిన సామాజిక ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కమాండెంట్ ఆఫ్ పోలీస్ హోంగార్డ్ రీజియన్ ఐ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఏర్పాటు చేసిన 94వ ఉచిత ఆస్తమా వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో డాక్టర్ జి కుళ్ళాయప్ప ఆధ్వర్యంలో 94వ ఉచిత ఆస్తమా వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత ఆస్తమా వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి రీజియన్ కమాండెంట్ ఆఫ్ హోంగార్డ్స్ ఐ వెంకటేష్ హాజరయ్యారు. ఈ శిబిరంలో శ్రీకాంత్, హేమంత్, మౌళి, సతీష్ గౌడ్, నర్సు విజయ, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తమా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రీజియన్ కమాండెంట్ ఆఫ్ హోంగార్డ్స్ ఐ వెంకటేష్ మాట్లాడుతూ పేద రోగులను దృష్టిలో ఉంచుకొని 8 సంవత్సరాల నుండి ఉచిత ఆస్తమా వైద్య శిబిరం నిర్వహించి సేవలు అందిస్తున్నారన్నారు. పేద రోగులకు మందులు, ఇన్హేలర్స్ పంపిణీ చేయడం ప్రశంసనీయమన్నారు. సామాజిక సేవను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీబీకే కాకుండా అలర్జీ పేషెంట్స్ని వీళ్ళందరినీ కూడా ట్రీట్ చేస్తున్నారు. కొంతమంది బీద వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు, ఛార్జ్ లేదా పెట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత మాకు ప్రిస్క్రిప్షన్కి ఇచ్చే డబ్బులు కూడా లేవు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వలేని ఉన్న పరిస్థితిలో అది కూడా ఆయన పెద్ద మనసుతో అవన్నీ కూడా మాఫీ చేసి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పేషెంట్స్ని పంపించడం జరుగుతుంది. కర్నూలు జిల్లా కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎంతోమంది ఈరోజు అలర్జీ అనేది చాలా కామన్ డిజీజ్ అయిపోయింది. ఆ డిజీజ్కి డాక్టర్లు దొరకడం చాలా తక్కువ. చెస్ట్ ఫిజిషియన్ నాకు తెలిసి చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కుళ్ళాయప్ప గారు ఒకరే. అది పేదలందరూ కూడా అందే విధంగా ఆయన ఈరోజు ఈ ఉచిత క్యాంపుల ద్వారా ఆయన సేవలు అందిస్తున్నారు. అనంతరం ప్రముఖ ఆస్తమా వైద్య నిపుణులు డాక్టర్ జి కుళ్ళాయప్ప మాట్లాడుతూ ఊపిరితిత్తుల జబ్బుల వల్ల పేద రోగులకు సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల జబ్బులు, ఎంఫసిమా, గుండె జబ్బులు, బుద్ధిమాంద్యం, లంగ్ క్యాన్సర్, లివర్, కిడ్నీ జబ్బులు వస్తున్నాయన్నారు. 450 రూపాయల విలువ చేసే స్పైరోమెట్రీ పరీక్షలు 120 మందికి నిర్వహించి మందులు, ఇన్హేలర్స్ పంపిణీ చేశామన్నారు. ఎప్పుడు కూడా ఏ నెల కూడా కుంటుపడకుండా ఈ కార్యక్రమాలు జరుపుతాం. ఎక్కడ కూడా ఎవరితో కూడా పైసా డొనేషన్స్ ఆశించకుండా, తీసుకోకుండా ఓన్లీ ఇండివిజువల్గా విత్ టైఅప్ ఫ్రమ్ ది కంపెనీస్ విలువైన ఇన్హేలర్స్ కూడా, ఆస్తమా ఇన్హేలర్స్ ఆయాసంతో ఊపిరాడక కొట్టు ముట్టాడుతున్నటువంటి పేద పేషెంట్, ఆస్తమా పేషెంట్లకు వాళ్ళకి రిలీఫ్ చేయాలి, అప్పుడే ఉపశమనం కలగాల ఇన్హేలర్స్తో అనే ఉద్దేశంతో ఇన్హేలర్స్ కూడా దాదాపు 250-300 రూపాయలు విలువ చేసి ఇన్హేలర్స్ కూడా ఈరోజు మేము ఇస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మాకు కనీసం కొంతమంది పేద పేషెంట్లు కొనలేరు. మేము రాసేకే మందులు రాస్తే 1000 రూపాయలు అవుతుంది ప్రిస్క్రిప్షన్, 100 రూపాయలు, 150 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు. అవేమీ లేకుండా వాళ్ళకి ఆ మందులు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి స్వస్థత చేకూరలా కొంతైనా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టి వైద్యుని ఫీజు చెల్లించుకోలేక అనారోగ్యంతో బాధపడే రోగులకు కూడా ఉచితంగా వైద్యం, పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తామని ప్రముఖ ఆస్తమా వైద్య నిపుణులు డాక్టర్ కుళ్ళాయప్ప అన్నారు. ఈ మేరకు నగరంలో శ్రీ సిడ్నీ సాయిబాబా ఆలయంలో 95వ ఉచిత ఆస్తమా వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. నగరంలో జిల్లా కోర్టు సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రముఖ ఆస్తమా వైద్య నిపుణులు డాక్టర్ కుళ్ళాయప్ప ఆధ్వర్యంలో 95వ ఉచిత ఆస్తమా వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో రోగులకు ఇన్హేలర్స్, ఆస్తమా తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హేమంత్, శ్రీకాంత్, మౌలి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆస్తమా వైద్య నిపుణులు డాక్టర్ కుళ్ళాయప్ప మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా దయ వల్ల పేదల కోసం ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ విలువైన ఇన్హేలర్స్, ఆస్తమా, అలర్జీ మందులు ఇస్తున్నామన్నారు. ఆస్తమా రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల అలర్జీ జబ్బులు, ఆస్తమా, ఎంఫైసియా, చర్మపు వ్యాధులు వస్తాయన్నారు. వాయు కాలుష్యం వల్ల లక్షలాది మంది చిన్నపిల్లలు చనిపోతున్నారన్నారు. వైద్యునికి ఫీజు చెల్లించుకోలేక అనారోగ్యంతో ఆస్తమా, అలర్జీ తదితర రోగాలతో బాధపడే పేద ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండానే వైద్యం పరీక్షలు చేసి మందులు అందిస్తానన్నారు. సొంతంగా కంపెనీల, మెడికల్ కంపెనీల సహకారంతో పేదలకు కొద్ది గొప్ప సేవ చేయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది. సో ఈ రకంగా గుర్తుపెట్టుకునేటట్లు ప్రతి ఆఖరి శనివారం అనేది గుర్తుపెట్టుకొని
పేదలు ఆ రోజు సులభంగా వచ్చే కూడా వీలవుతుంది. ఎందుకంటే ఈ ఊపిరితిత్తుల జబ్బులు ఈ మందులు కూడా మేము ఇచ్చే మందులు కూడా దాదాపు 250-300 రూపాయలు విలువ చేసే ఇన్హేలర్స్. వాటిని మేము ఇక్కడి రాయిచ్చేకి చాలా సులభం, కానీ కొనుక్కునేకి పేద పేషెంట్స్కు వాళ్ళు వైద్యం చేయించుకోలేరు. ఈ ప్రైవేట్ పరంగా కూడా ప్రైవేట్లో కూడా ప్రతి నెల కూడా ఈ మందులు ఇన్హేలర్స్ వాళ్ళకు ఆస్మా బారి నుండి రక్షించేకి, ఉపశమనం కలిగేకి, వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మెరుగుపడేకి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేకి, వాళ్ళకు ఈ జబ్బు వల్ల ఆస్మా జబ్బు వల్ల మరణాలు కూడా తగ్గించేకి, నివారించేకి కూడా ఈ మందులు ఉపయోగపడుతుంది. క్షయవ్యాధి కలిగిన రోగులు వైద్యుల సలహా మేరకు కోర్సు వైద్యం చేయించుకుంటే వ్యాధిని నివారించుకోవచ్చని ప్రముఖ ఆస్తమా వైద్యులు డాక్టర్ జి కులాయప్ప తెలిపారు. ఈ మేరకు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని న్యూ నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ప్రముఖ ఆస్తమా వైద్యులు డాక్టర్ జి కులాయప్ప ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి కులాయప్ప మాట్లాడుతూ క్షయవ్యాధి ఒక అంటువ్యాధి అని అన్నారు. వ్యాధి కలిగిన వ్యక్తులు దగ్గినప్పుడు లక్షల క్రిములు గాలిలో కలిసి చుట్టుపక్కల ఉన్న వారికి సోకే ప్రమాదం ఉందన్నారు. అందుకే వ్యాధి ఉందని గ్రహించిన వారు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా మేరకు మందులను వాడాలన్నారు. లేకపోతే క్షయ మందులకు తగ్గకపోగా ప్రాణాపాయం కలిగే విధంగా మారుతుందన్నారు. ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒకరు ఈ వ్యాధి వల్ల చనిపోతున్నారన్నారు. ముఖ్యంగా ప్రజలు వ్యాధిపై అవగాహన పెంచుకుని సరైన సమయంలో వైద్యం చేయించుకోవాలని ఆయన సూచించారు. బయట ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఈ క్రిములు పిలిచి ఎప్పుడైతే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళలో ఈ టీబీ జబ్బు ప్రబలేకి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా చూస్తుంటాం టీబీ జబ్బు గల పేషెంట్స్ ఎక్కువగా తగ్గటం, రొప్పటం, ఆయాసము, వెళ్ళలో రక్తం పడడం, కళ్ళు అని గిన్నెలు రక్తం పడడం చూసాము పేషెంట్ని. ఈ రకంగా పేషెంట్ అతి దీనావస్థలో, సీరియస్గా తీవ్రమైన దశలో, మరణావస్థలో ఆ దశలో పేషెంట్లు వస్తుంటారు. వాటికి కానివ్వండి, మనకి కానివ్వండి. సో ఈ రకంగా అంటువ్యాధి ఒకటి ఏమంటే భయంకరమైన అంటువ్యాధి టీబీ జబ్బు. ప్రపంచంలో జరిగేటువంటి మరణాల్లో ఇది ఎక్కువ మరణాలు జరిగే జబ్బు టీబీ జబ్బు వల్లనే. ఎందుకంటే ప్రతి 1.5 నిమిషానికి ఒక టీబీ జబ్బు పేషెంట్ మరణిస్తున్నారంటే ఆలోచన చేయండి. ఎంత తీవ్రత ఉందో ఇది. అంతర్జాతీయంగా ప్రజారోగ్య సమస్యగా ఇది పరిగణించబడింది. ప్రతి డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్గా మొబైల్ యూనిట్, ఎక్స్రే యూనిట్ ఇవ్వాలా. ఎక్స్రే యూనిట్ ఇస్తే కనీసం మారుమూల గ్రామాల్లో, ట్రైబల్ ఏరియాస్లో చాలామంది టీబీ జబ్బుతో మగ్గిపోతున్నారు. అక్కడ కూడా స్క్రీన్ చేసి అక్కడ ఎక్స్రే చేసి అక్కడే వ్యాధి నిర్ధారణ చేసి అక్కడెక్కడే టీబీ మందులు ఇచ్చి ఇప్పుడు వీలవుతుంది. కాబట్టి పేషెంట్స్ కూడా తగ్గినప్పుడు గుడ్డ నోటికి బట్ట అడ్డం పెట్టుకోవాలని మీకు సూచిస్తున్నాను.